ఇన్స్పెక్టర్ రిషి అమెజాన్ ప్రైమ్‌లో మార్చి 29 నుంచి స్ట్రీమ్ అవుతుంది. సో, ఇంకా రన్ టైమ్ వచ్చేసి టోటల్‌గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. 30-60 మినిట్స్ ఉన్నాయి ఈచ్ ఎపిసోడ్. ఇంకా ఇందులో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. సో, ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. అండ్ ఇందులో ఎక్కువగా హారర్ సీన్స్ ఉంటాయి. సో, ఇంకా మీ ఇష్టం. ఇంకా ఈ సీరీస్ చూసాక నాకైతే ఆ హారర్ థ్రిల్లర్ సీన్స్‌కి వన్ టైమ్ వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు. స్టోరీ మాత్రం రొటీన్‌గానే ఉంటుంది. సో, సిరీస్ అయితే యావరేజ్ అని చెప్పొచ్చు. బట్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇస్తుంది చూసిన వాళ్ళకి. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే తీన్‌కాడు అనే విలేజ్‌లోని అడవిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. జంతువుల శవాలకు పట్టినట్లు మనుషుల శవాలకు కూడా పురుగులు, పురుగులు ఇలాంటివన్నీ పట్టేస్తాయి అనమాట. అడవిలో తిరిగే రాచి అనే దయ్యమే ఈ హత్యలు చేస్తుందని ఆ ఊరి జనాలైతే నమ్ముతుంటారు. అయితే వరుస హత్యల కేసు ఇన్వెస్టిగేషన్ సిబిఐ, సిఐడికి వెళ్తుంది. అయితే ఈ హత్యలు గల కారణాలు తెలుసుకునేందుకు ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ రిషి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ టైంలో పోలీసులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, అసలు ఎవరు హత్యలు చేసేది, ఆ దయ్యమే చేస్తుందా లేదా, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా సిరీస్‌ని ఒక్కసారైనా చూసేయాలి. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే కంపేలింగ్ స్టోరీ లైన్. ప్రతి ఎపిసోడ్ కూడా మనకొక యూనిక్ అండ్ ఎంగేజింగ్‌గా ఉంచుతుందనమాట. అండ్ అది వ్యూయర్స్‌ని అయితే చాలా అలాగా చూస్తూ కట్టిపడేస్తున్నట్టు అని అనిపిస్తది. అంత ఎంగేజింగ్‌గా ఉంచారు. ఇంకా నెక్స్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్. మెయిన్ లీడ్ యాక్టర్ అయిన నవీన్ చంద్ర ఇన్స్పెక్టర్ రిషి క్యారెక్టర్ అయితే స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్‌ని అయితే ఇచ్చారు. అండ్ రిమైనింగ్ కాస్టింగ్ కూడా కొంచెం సపోర్టివ్‌గా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఎలా చేస్తారో అలాగైతే పెర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి రియలిస్టిక్ పోర్ట్రేయల్. ఈ సిరీస్‌లో ఆ పోలీస్ ప్రొసీజర్, ఆ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చాలా రియలిస్టిక్‌గా పోర్ట్రేట్ చేసి, అవి స్టోరీ లైన్‌కి బాగా డెప్త్‌నైతే యాడ్ చేసింది. మనకొక రియలిస్టిక్‌గా చూసినట్టే అనిపిస్తది. ఇంకా నెక్స్ట్ వచ్చి హై ప్రొడక్షన్ వాల్యూ. సిరీస్‌లో సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. మెయిన్‌గా నైట్ ఎఫెక్ట్ అయితే బాగా ఆ విజువల్స్ స్టన్నింగ్‌గా చూపిచ్చారు. అండ్ ఆ కలర్ గ్రేడింగ్ అవన్నీ హై క్వాలిటీలో ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గలేదు అన్నట్టు చూపిచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎమోషనల్ డెప్త్. ఈ సిరీస్‌లో క్రైమ్ సాల్వింగ్ ఆస్పెక్ట్స్‌లో కొన్ని పర్సనల్ లైఫ్స్ అండ్ వాళ్ళ స్ట్రగుల్స్ అవి చాలా ఎమోషనల్ డెప్త్‌ని అయితే యాడ్ చేసింది. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ఫేసింగ్ ఇష్యూస్. వెబ్ సిరీస్ అంటేనే బాగా పేషెన్స్ ఉండాలి. 10 ఎపిసోడ్స్ అంటే కొంచెం కష్టమే. సో, అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది. అది కామన్ అనమాట సిరీస్‌లో. ఇంక నెక్స్ట్ వచ్చి ప్రెడిక్టబుల్ ప్లాట్. సిరీస్ ఎంగేజింగ్‌గా ఉన్న కొన్ని సీన్స్‌లో ఈజీగా ప్రెడిక్ట్ చేసేస్తాను. అంటే ఈ క్రైమ్ జోనర్‌లో అలాంటి మూవీస్, సీరీస్ మనం చాలా చూసుంటాం అనమాట. సో, అలాంటప్పుడు మనం కొంచెం ప్రిడిక్ట్ చేసేస్తాం అనమాట ఈజీగా. ఇంకా ఓవరాల్‌గా చెప్పాలంటే ఇన్స్పెక్టర్ రిషి అనేది మస్ట్ వాచ్ సిరీస్. ఇది హారర్ అండ్ క్రైమ్ డ్రామా ఫ్యాన్స్‌కి బాగా నచ్చుతుంది. ఇందులో సస్పెన్స్‌ని, యాక్షన్ అండ్ ఎమోషన్ కూడా యాడ్ చేశారు. మంచి సీరీస్‌ని తీసుకువచ్చారు. సో, వర్త్ వాచింగ్. ఇందులో ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏం లేదు కాబట్టి అందరూ చూడొచ్చనమాట. సో, ఈ సిరీస్‌కి నా రేటింగ్ వచ్చి నేను 2.9/5 అయితే ఇస్తాను. సో, ఇది గైస్, ఇది నా రివ్యూ ఆన్ ఇన్స్పెక్టర్ రిషి సీరీస్ పై. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ఈ సీరీస్‌ని చూస్తారో లేదని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్‌లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వోకల్స్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.